జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ అధిష్టానం సీట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారి మీద చాలా రూమర్స్ అనేవి వస్తున్నాయి. అటు అతను ఒక రౌడీ షీటర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు మాత్రమే పనిచేస్తారు, తర్వాత పని చేయరని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కానీ అటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, రౌడీ షీటర్ అంటారు కదా, ఒక రౌడీ షీటర్ అయితే ప్రూఫ్ ఉండాలి. రౌడీ షీటర్ ఫోటో అయితే పిఎస్లు ఉంటుంది కదా, ఎక్కడైనా ఉందా ప్రూఫ్ చేపియమనండి. వాళ్ళు అన్నదానికి మనం జవాబు చెప్తాం. అర్హత లేనోడు, అసలు ఏం లేనోడు మాట్లాడుతుండు కదా, అన్ని ఫాల్తు మాటలు. ఎవరికైతే అర్హత ఉంటుందో ఆయన కోసం మాట్లాడేది వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో కూడా నవీన్ యాదవ్ గారు కొన్ని మంచి పనులు చేశారని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. లేదు, అది కేవలము ఇవి ఎన్నికల కొరకు మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు, మిగతా టైంలో ఆయన ప్రజాక్షేత్రంలో ఉండరు అని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్తారు కదా ప్రజాక్షేత్రంలో లేరని. నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ ఏమన్నా పొలిటికల్ లీడరా? కాదు కదా. ఆయన మేము చూస్తున్న బచ్పననే గుజరాంచిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క సేవలు మంచివి, చదువు కానీ, పెళ్లిలకు పుస్తలు మెట్టెలు ఎన్నో చేసిండు. ఆయన చెప్పుకుంటే పోతే మన టైం కూడా సరిపోదు, అన్నీ చేసిండు. ఆయన అయితే కాదు కదా. వాళ్ళ తర్వాత సిరిసెలం యాదవ్ తర్వాత నవీన్ యాదవ్ పిల్లలకు చదివించడము, డ్యూటీలు, పెళ్ళిళ్ళు కానీ మంచి మంచి అన్నీ చేసుకుంటూ పోతుండు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కబ్జాలు అంటున్నారు, తర్వాత భూ కబ్జాలు అంటున్నారు. ఇవన్నీ కొంచెం వినిపిస్తున్న వార్తలు. ఏడ ప్రూఫ్ చేయమను, ఏడ కబ్జాలు చేసిండు ఏంది ప్రూఫ్ చేయమను. ఇవి వాళ్ళ డాడీ సంపాదించిన ఆస్తులు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు ఏ మధ్య అలా కబ్జా చేసిండు, ఎప్పుడు చేసిండో ఏమైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం పడడం లేని మాటలు నేను కూడా దునియా మాట్లాడతా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాగంటి సునీత గారు కూడా రేస్ లో ఉన్న సంగతి చూసాం. అయితే మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము సునీత గారికి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఆమెని మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఒక గల్లీ కాదు కదా, కడప దాటి బయటికి రాలే ఆమె నాకేం శత్రుత్వం కాదు, ఆమె నాకేం పగ కాదు. ఉన్న వాసం ఏంది, ఎప్పుడైనా ఏదైనా గుడి కానీ లేకపోతే ఆయన ఎంబటి ఏడికన్నా వచ్చిందా, ఎవరైనా గుర్తుపడతారు? ఆమెని తీసుకోపోయి ఏడన్నా నించోబెట్టండి. ఇవే మాగంటి వైఫ్ టీఆర్ఎస్ క్యాండిడేట్ అని గుర్తుపడతారా? గుర్తుపట్టరు. ఆమెని ఏంటంటే సానుభూతి వస్తుందని చెప్పి కేటీఆర్ ఆమెని ఇక్కడ కంటెస్ట్ చేపిస్తుండు. అలా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా తెలియదు ఇలా పబ్లిక్కి. మాగంటి ఉన్నప్పుడు చాలా అరాచకం. ఇప్పుడు ఏంటంటే గుడిలు ఈడనే చూడవచ్చు, కమాన్ నా దాంట్లో వీడియో కూడా ఉంటుంది. కమాన్ ఇరగొట్టడము, గుడిలు, గరీబుల ఇల్లులు అన్నీ ఆల్ చేసి రౌడిజం చేసింది ఆయన. అది 12 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించాము. అన్ని విషయాల్లో కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు అందించాము. జూబ్లీహిల్స్ ప్రజలకు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందినవి అవి. మిగతా వాళ్ళకు గల్లీలో కామన్ గా టీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్ళ కోరికని వచ్చినాయా? ఒక్కరిని తీసుకొచ్చి మాట్లాడిపి దానికోసం నేను కూడా ఒప్పుకుంటా. కేసీఆర్ ఇచ్చిండు, గోపీనాథ్ ఇచ్చిండు అని ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు ఎంబడి ఎవరైతే తిరిగిరో రౌడీస్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకి చేసిరు. కామన్ పీపుల్కి ఎవరికి ఏం చేయలే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా 6 గ్యారెంటీలు కేవలం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు మాత్రమే వెళ్తున్నాయి, నార్మల్ ప్రజలకు వెళ్ళట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇలా రేవంత్ రెడ్డిది ఎట్లా అంటే ప్రతి గరీబోనికి చెందాలనే ఆలోచన తప్ప ఇట్లా పార్టీలు ఉన్న వాళ్ళకి అట్లాంటిది కాదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మైనారిటీల విషయంలో నవీన్ యాదవ్ గారు ముందుంటారు. ఆ తర్వాత ఎస్సీ బీసీ వీటి సబ్బండ వర్గాలకు కూడా నవీన్ యాదవ్ గారు ముందుంటారు. అన్నా అట్లా క్యాస్ట్ ఫీలింగ్ కాదు, అందరినీ సమానంగా. ఎందుకు దసరా కానీ, దివాళీ కానీ, రంజాన్ కానీ ప్రతి ఫెస్టివల్లో ముందుంటాడు. గణేశుడు వస్తే ఏ మండపంకైనా చేస్తూనే ఉంటాడు. రంజాన్లో వాళ్ళది, ములాదుల్ నబీ అన్ని ఈక్వల్గా చూస్తాడు. ఈడ అట్లా ఫీలింగ్ అసలు ఆయనకు ఉండనే ఉండదు. ఎవరినైనా కనుకోవచ్చు, ఫీలింగ్ మనిషి కాదు ఆయన. ఎంత మెజారిటీతో గెలిచేసి నేను చూడన్నా, ఇది బై ఎలక్షన్ కాబట్టి అందరు బయటికి రాకపోవచ్చు. 30-35 మెజారిటీ అయితే బంపర్ మెజారిటీతో కొడతాడు. ఇంకొకటి రౌడీ 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 అంటారు కదా, ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరు రౌడీ, ఏ పార్టీలో రౌడీలు ఉన్నారు ఏంది. ఆయన తోటి ఉండే వాళ్ళని బ్లేమ్ చేస్తారు, రౌడీ రౌడీ అంటారు కదా. ఉట్టిగానే ఎవరు రౌడీ స్టార్ లేరీడా ఏం లేరు, అన్ని ఉట్టి మాటలు. సిరిసిల్లమన్న మీద కూడా చేసిన అన్ని ఉట్టివే. ఇప్పుడు మంచితనం ఉంటే ఆడ క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ ఉన్నంత మాత్రం వాళ్ళు రౌడీలు అయిపోతారా? ఆ మంచితనానికి అందరు ఆయనతో ఉంటారు కాబట్టి ఇది ఒక బ్లేమ్ రౌడీ రౌడీ అని
చేసి అది చేస్తున్నారు. ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఇదంతా భయంతో చేసేది ఇవన్నీ. ఓకే, మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక కార్యకర్తగా అంటే ఇంకోటి ఒక సాటి ఓటర్గా మీరు ఏం చెప్తారు? నవీన్ అన్న ఫ్యామిలీ మెంబర్ లెక్క మనము ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే చూసి ఒక సెకండ్ ఆలోచించి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నవీన్ అన్నకి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మనకు క్షుణ్ణంగా వివరించడానికి పొలిటికల్ అనలిస్ట్ నాగరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు, ఇలా సర్వేలో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? అంటే ఖచ్చితంగా ఏంటంటే గ్రాఫ్ అనేది కాంగ్రెస్ పార్టీ కొంచెం అనుకూలంగా ఉంది. అంటే సీట్ కన్ఫర్మేషన్ అనేది నవీన్ యాదవ్ గారికి ఎప్పుడైతే ఇచ్చారో అది సెలక్షన్స్ లోనే ఒక పాజిటివ్ వైపు ఉంది అన్నమాట. అంటే 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా నవీన్ యాదవ్ గారికి పాజిటివ్ గా ఉంది. సీట్ సెలక్షన్ చివరి వరకు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తారని చెప్పడం, ఇవన్నీ అంశాలు కూడా మైనస్ పాయింట్. సో నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం అనేది పాజిటివ్ అంశం. ఇప్పుడు నిన్న బీజేపీ పార్టీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు ఇవ్వడం కూడా నవీన్ యాదవ్ గారు పాజిటివ్. ఎందుకంటే లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. సో రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏమో మనకి కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం చెందిన. సో నవీన్ యాదవ్ గారు ఓటు చీలిపోకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నా, బీసీ సామాజిక వర్గానికి ఇస్తారేమో, అంటే యాదవ్ సామాజిక వర్గం పేరు ఒకరు చెప్పారు, కార్పొరేటర్ పేరు, లేదా గౌడ్ సామాజిక వర్గం చెప్పారు. సో ఒకవేళ ఈ రెండిట్లో గౌడ్ సామాజిక వర్గాన్ని కానీ లేదా యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చుంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అలా కాకుండా లంకా దీపక్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఇచ్చారో కొంచెం నవీన్ యాదవ్ గారికి మైనస్ అయ్యే అవకాశం లేకుండా పోయింది, లేదా మైనస్ అయ్యి ఎంతో కొంత కొంచెం ఓట్లు అనేవి అటు షిఫ్ట్ అయ్యేది. సో అది నవీన్ యాదవ్ గారు సేఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే 42% రిజర్వేషన్లు కూడా దాన్ని తేలియాలి అంటే అది కోర్టులో నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కూడా టైం ఉంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు నిర్వహించడం. అయితే ఇక్కడ ఈ ప్రజాక్షేత్రంలో కూడా ఏంటంటే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. దాని వరకు ఇంతవరకు కరెక్ట్? నేను గ్రౌండ్ లెవెల్లో నవీన్ యాదవ్ గారికి సీటు వస్తుందని చెప్పి 2 weeks బ్యాక్ చెప్పాను. 2 weeks బ్యాక్ యూట్యూబ్స్ వీడియోలు ఉన్నాయి. 2 weeks బ్యాక్ చెప్పాను నవీన్ యాదవ్ సీట్ ఇవ్వకముందే నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే విషయం 2 weeks బ్యాక్ చెప్పాను. సో అదే విధంగా నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. సో నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఒక 10-15 days నేను అన్ని కాలనీస్, యూసఫ్ కూడా, రెమత్ నగర్, కార్మిక నగర్, కొండ మీద కూడా వెళ్ళి నేను బయట తీసుకున్నాను. అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్స్, ఆటో వాళ్ళని, వీళ్ళు అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని కూడా నేను పల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు నవీన్ యాదవ్ గారి యొక్క స్థానికంగా ఉంటారు, మాకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మాకు అందుబాటులో ఉంటారు అనే అంశాన్ని వాళ్ళు ఎక్కువ చూపిస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఉందని నవీన్ యాదవ్ గారికి కూడా సానుభూతి ఉంది. 2 సార్లు ఓడిపోయారు అయినా నిలబడ్డారు అనే సానుభూతి కూడా నవీన్ యాదవ్ గారికి ఉంది. సో సానుభూతి ఫ్యాక్టరీ ఈసారి వర్కౌట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు అరెస్ట్మెంట్ చేశారన్నప్పుడు అప్పుడు సానుభూతి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది. కానీ మాగంటి సునీత గారి ఫ్యామిలీని ఎవరు అరెస్ట్మెంట్ చేయలేదు కదా. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ ఎవరు అనుకోలేదు, బై ఎలక్షన్స్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చనిపోయారు. ఇప్పుడు ఆమె భారీగా సునీత గారికి ఇచ్చారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో సెంటిమెంట్ అంశం అనేది అంత ప్రభావం చూపించి అది గెలుపు వరకు తీసుకెళ్తుందని అనడానికి లేదు ఇక్కడ. అయితే మొన్నటిదాకా కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక ధీమాతో ఉండేది, ఖచ్చితంగా విన్ అవుతామని చెప్పేసి. ఎప్పుడైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగిందో అప్పుడు ఇంకాస్త మైనస్ అయిందని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? లేదు, ఇద్దరు కలిసిపోయారు. ఆ వ్యాఖ్యలు చేశారు, తర్వాత మళ్ళీ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. సో సాధారణంగా మీకు రాజకీయాల్లో పొన్నం ప్రభాకర్ గారు బీసీ యుద్ధమాలు ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళు. సో ఆయనకి ఆ రకమైన కమ్యూనిటీ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఆ రకమైన ఈగోస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో ఆయన ఎప్పుడు కూడా ఆ రకమైన వ్యక్తి కాదు పొన్నం ప్రభాకర్ గారు. మిగతా వ్యక్తులు అయితే ఆ ప్రభావం చూపిస్తాయి, కానీ పొన్నం ప్రభాకర్ గారు ఆ టైప్ వ్యక్తి కాదు. సో వాళ్ళందరూ కలిసిపోయారు. దాన్ని ఏ రకమైన డివైడింగ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎంత మెజారిటీతో గెలవచ్చు? మెజారిటీ నేను ఇప్పుడు చెప్పలేను, నాకు ఇంకా రిపోర్ట్స్ నేను కావాలి. కొన్ని తీసుకున్నాను, అది చెప్తున్నాను, ఇంకొన్ని తీసుకుంటాను పర్సంటేజ్తో సహా. అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని చెప్తాను. ఎందుకంటే నేను మహారాష్ట్ర ఎలక్షన్స్ చెప్పాను. మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీకి 110 seats వస్తాయని చెప్పాను, 132 వచ్చాయి. అదేవిధంగా కర్ణాటకలో కూడా చెప్పాను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి, కర్ణాటక గెలుస్తుంది. ఢిల్లీ ఎలక్షన్స్ కూడా బీజేపీ పార్టీకి 27% ఓట్ షేరింగ్ ఉంది. సో బీజేపీ వస్తుందని చెప్పి బీజేపీ వచ్చింది. సో మొన్న ఇక్కడ ఏపీ ఎలక్షన్స్లో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే కూటమి గెలుస్తుంది, డిప్యూటీ సీఎం అంటే పవర్ షేరింగ్ ఉంటుందని అని చెప్తే ఆ రోజున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు నమ్మలేదు.
అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు అన్న అంశంతో ఎవరు నమ్మలేదు. సో ఆయన కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో అనేక ఫ్యాక్టర్స్ అనేవి ఈసారి నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు రమేష్ అన్న. జూబ్లీస్ ఎన్నికలు నడుస్తున్నాయి, చూస్తూనే ఉన్నారు. నవీన్ యాదవ్ గారు, అటు మాగంటి సునీత గారు, నెక్స్ట్ దీపక్ గారు కూడా ఉన్నారు. ఏ పార్టీకి గెలిచేసి వచ్చినారు? ఖచ్చితంగా మన నవీన్ అన్న గెలవబోతున్నాడు. భారీ మెజారిటీతో అన్న నవీన్ అన్న గెలుస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలలో ఉండేది మన నవీన్ అన్ననే. పదవి ఉన్నా లేకున్నా ప్రజలలో తిరిగింది ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మా నవీన్ అన్ననే. ఇంతకు ముందు అంటే స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు ఉండే ప్రజలలో తిరిగే మనిషి అని అంటే, ఇప్పుడు దాని తర్వాత అసెంబ్లీలో ప్రజల గొంతు మాట్లాడే నాయకుడు మా నవీన్ అన్న కాబోతున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొన్న స్టేట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభావితంగా కూడా మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నేను ఉన్నంత వరకు బీఆర్ఎస్ జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను. ఇది ఎగురుతుందన్న. ఈ కాంగ్రెస్ జెండా నవంబర్ 14వ తేదీ జూబ్లీస్ గడ్డ మీద నవీన్ అన్న అడ్డగా కాబోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో నవీన్ యాదవ్ గారు ఉన్నారని అంటున్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టినారు? ప్రతి ఒక్క కార్యక్రమం కదండి, చెడైనా కానీ మంచైనా కానీ పదవిలో లేనప్పుడే చాలా చేసిండు అన్న. ఇప్పుడు ఈ ప్రజలకు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి అండగా ఉండకపోతున్న మన నవీన్ అన్ననే ఉంటుంది. అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గెలిస్తే ప్రజలలో ఉండే మనిషి కాబట్టి ప్రజల కోసమే ఎల్లప్పుడూ ప్రజల కోసమే కష్టపడే నాయకుడుగా మా నవీన్ అన్న ఖచ్చితంగా ప్రజల కోసం ఉంటాడు, ప్రజల హృదయాలలో ఉంటాడు నాయకుడు. అన్నా సమస్య అని తెలిస్తే కాదన్న, అన్నాని సమస్య పిలిస్తే కాదు, తెలిస్తే వచ్చే నాయకుడే మన ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అన్న పదవిలో లేనప్పుడే ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. అన్న వచ్చి మన అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేసి 2వ స్థానానికి తెచ్చింది మన నవీన్ అన్న. ఖచ్చితంగా 100% అన్న గెలవబోతున్నారు. భారీ మెజారిటీతోనే ప్రజలు ఎన్నుకోబోతున్నారు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. నెక్స్ట్ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ గురించి ప్రజల కోసం మాట్లాడేది అసెంబ్లీలో నవీన్ అన్న కాబోతున్నారు. పీజీఆర్ స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఈ యువ నాయకుడు మా నవీన్ అన్ననే కాబోతున్నారు ప్రజల కోసం అసెంబ్లీలో.